సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ క్లాక్స్ అనే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ డిగ్రీ ఎగ్జామ్లో అయితే 2-3 బిట్స్ దీని నుంచి ఇస్తారు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా క్లాక్ కాన్సెప్ట్ మీద చాలా సమ్స్ ఇస్తారు. సో నెక్స్ట్ టాపిక్ క్లాక్స్. మీరు డైలీ చూస్తారు, టైం చూడాలంటే చూసేది క్లాకే. సో గడియారం. సో ఈ గడియారంలో క్లాక్లో 2 హ్యాండ్స్ ఉంటాయి. స్మాల్ హ్యాండ్ అవర్స్ రిప్రజెంట్ చేస్తుంది, లార్జ్ హ్యాండ్ మినిట్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది చూసినట్టయితే క్లాక్ అనేది ఒక సర్కిల్ అంటే ఎంత యాంగిల్ ఉంటుంది సర్కిల్లో? 360 degrees యాంగిల్ ఉంటుంది. ఈ 360 degrees యాంగిల్ కూడా మీకు 12 పార్ట్స్గా ఈక్వల్గా 12 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు 4కి 5కి గ్యాప్ ఎంత ఉందో 5కి 6కి కూడా అంతే గ్యాప్ ఉంటుంది కదా. 4 to 5 ఏమో టైము ఫాస్ట్గా, 5 to 6 స్లోగా అవుతుందిగా. అంత టైం కూడా అన్ని అవర్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది? ఇది 12 to 1 పార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 360 degrees కూడా 12 పార్ట్స్గా డివైడ్ అయింది. అంటే 30 degrees. 30 degrees. ఈచ్ సెక్టర్ 30 degrees. సో 10కి 11కి 11కి 12కి ఇలాగా ప్రతి అవర్కి ఈ గ్యాప్ 30 degrees రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్టయితే 1 అవర్లో మినిట్స్ హ్యాండ్ ఎంత రొటేట్ చేస్తుంది అంటే 2 నుంచి 3కి వెళ్ళాలంటే ఈ మినిట్స్ హ్యాండ్ ఒక కంప్లీట్ రొటేషన్ జరగాలి. అంటే ఇది 360 degrees ట్రావెల్ చేస్తుంది. 1 అవర్లో మినిట్స్ హ్యాండ్ 360 degrees ట్రావెల్ చేస్తుంది. అదే 1 అవర్లో అవర్స్ హ్యాండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? 1 అవర్ అంటే 2 నుంచి 3కి వెళ్ళిందనుకో, ఈ స్పేస్ మాత్రమే ఇది కవర్ చేస్తుంది. ఈ స్పేస్ 2 నుంచి 3కి ఇది ఎంత? 30 degrees. 1 అవర్లో అవర్స్ హ్యాండ్ 30 degrees మాత్రమే కవర్ చేస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే అగైన్ 10 to 11. అగైన్ ఇది ఈ పార్ట్ 10 to 11 అంటే 50 minutes to 55 minutes అగైన్ 5 పార్ట్స్గా డివైడ్ ఉంది. 50 ఇది 50th minute, 51 52 53 54 55. ఇది మినిట్ 1 minute 2 minute 3 4 5 6 7 8 9 10 minutesకి వచ్చేటప్పటికి ఇక్కడికి. సో అగైన్ ఈ పార్ట్ 5 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అంటే ఒక్కొక్క మినిట్ 60 degrees. అంటే 30 degrees అగైన్ 5 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అంటే 6 degrees. అంటే 1 minute అంటే 6 degrees. ఓకేనా? ఇక్కడ 1 అవర్లో మినిట్స్ హ్యాండ్ 360 degrees తిరుగుతుంది. అవర్ హ్యాండ్ అంటే ఇది, మినిట్స్ హ్యాండ్ అంటే ఇది. 1 hour కంప్లీట్ చేయాలంటే ఇది 360 degrees తిరగాలి. అవర్స్ హ్యాండ్ 1 hour కంప్లీట్ చేయాలంటే ఈ పార్ట్ కవర్ చేస్తే చాలు. ఈ పార్ట్ 30 degrees. సో మీకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మినిట్స్ హ్యాండ్కి అవర్స్ హ్యాండ్కి మధ్యలో యాంగిల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడం, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో అది అవి చేయాలంటే మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. అదేంటంటే 60 minutesలో అవర్స్ హ్యాండ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? 30 degrees. 60 minutesలో అవర్స్ హ్యాండ్ 30 degrees డిస్టెన్స్ కవర్ చేస్తుంది. అంటే 1 minuteలో 30/60 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2.
హాఫ్ డిగ్రీ సో 1 మినిట్లో అవర్స్ హ్యాండ్ హాఫ్ డిగ్రీ కవర్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు ఇది మినిట్స్ హ్యాండ్ 1 మినిట్ ట్రావెల్ చేసేటప్పటికి అవర్స్ హ్యాండ్ హాఫ్ డిగ్రీ మూవ్ అవుతుంది. ఇది మొత్తం 30 డిగ్రీస్. ఇది 60 మినిట్స్ హ్యాండ్ 60 మినిట్స్ తిరిగేటప్పటికి ఇది మినిట్కి హాఫ్ డిగ్రీ చొప్పున ఇక్కడికి రావడానికి 30 డిగ్రీస్ కదా, హాఫ్ అంట 60 మినిట్స్లో 30 డిగ్రీస్ 60 మినిట్స్లో అవర్స్ హ్యాండ్ 30 డిగ్రీస్ మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు అదే 40 మినిట్స్లో అవర్ హ్యాండ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందంటే మనకి ఇక్కడ చూసారు కదా, 1 మినిట్లో అవర్ హ్యాండ్ హాఫ్ డిగ్రీ కవర్ చేసింది. 40 మినిట్స్లో అవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ కవర్ చేసిందంటే 40 ఇంటూ 1 మినిట్లో ఎంత కవర్ చేసిందో అంత వేయాలి. 40 ఇంటూ 1/2 20 డిగ్రీస్ కవర్ చేసింది. అదే 50 మినిట్స్లో అవర్ హ్యాండ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, ఎన్ని డిగ్రీస్ కవర్ చేసింది అంటే 50 ఇంటూ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 డిగ్రీస్. ఓకే, అదే 25 మినిట్స్లో అవర్స్ హ్యాండ్ ఎంత డిస్టెన్స్ ఎన్ని డిగ్రీస్ కవర్ చేసిందంటే 25 ఇంటూ 1/2 దట్ ఈజ్ 25 ఇంటూ 1/2 అంటే 12.5 డిగ్రీస్ కవర్ చేసింది. అర్థమైంది కదా. 60 మినిట్స్ అయ్యేటప్పటికి 60 మినిట్స్ హ్యాండ్ 1 అవర్ కంప్లీట్ చేస్తుంది. అదే టైంలో 1 అవర్స్ హ్యాండ్ 30 డిగ్రీస్ కవర్ చేస్తుంది. అంటే 60 మినిట్స్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మినిట్స్ హ్యాండ్ 60 డిగ్రీస్ కవర్ చేసేటప్పటికి ఇది అవర్స్ హ్యాండ్ ఈ పార్ట్ 2 నుంచి 3కి వెళ్ళాలి. 2 నుంచి 3 అవ్వాలంటే మినిట్స్ హ్యాండ్ 60 మినిట్స్ కవర్ చేస్తుంది. 2 నుంచి 3 30 డిగ్రీస్ కవర్ చేస్తుంది. 2 నుంచి 3కి 30 డిగ్రీస్ కదా, అంటే 60 మినిట్స్లో అవర్స్ హ్యాండ్ 30 డిగ్రీస్. 1 మినిట్కి 30/60 అంటే హాఫ్ డిగ్రీ. సో 40 మినిట్స్కి 40 ఇంటూ 1 మినిట్కి ఎంత కవర్ చేసింది అవర్స్ హ్యాండ్ హాఫ్ డిగ్రీ. సో 20 డిగ్రీస్ 40 ఇంటూ 1/2. అదే 50 మినిట్స్కి 50 ఇంటూ 1/2 25 డిగ్రీస్. 25 మినిట్స్కి 25 ఇంటూ 1/2 12.5 డిగ్రీస్. సో ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఎలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయగలరంటే, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈజ్ 2:30 అయినప్పుడు మినిట్స్ హ్యాండ్కి అవర్స్ హ్యాండ్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ తెలిస్తే. 1 మినిట్ ఈజ్ హాఫ్ డిగ్రీ. ఓకే, బేసిక్గా అర్థం చేసుకోండి. క్లాక్ అనేది 360 డిగ్రీస్ ఉంటుంది. అందులో ఎవ్రీ సెక్టర్ 12 to 1 అంటే 30 డిగ్రీస్, 1 to 2 అంటే 30 డిగ్రీస్, ఈచ్ మినిట్ 6 డిగ్రీస్. ఇలా ప్రతిదీ బేసిక్స్ మీకు తెలిస్తే క్లాక్ సమ్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ వెన్ టైమ్ ఈజ్ 1:20? సో టైం 1:20 అయింది కదా. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ వెన్ టైమ్ ఈజ్ 1:20 అని క్వశ్చన్ అడిగాడంటే అది ఎలా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ 1:20 అయినప్పుడు మినిట్స్ హ్యాండ్ 4 దగ్గర ఉంటుంది 20, అవర్స్ హ్యాండ్ 1 కన్నా కొంచెం ముందుకు ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 to 4 యాంగిల్ ఎంత? 30 డిగ్రీస్ ఈ రెండింటికి మధ్యలో. 2 to 3 కూడా యాంగిల్ తెలుసు 30 డిగ్రీస్. సో 60 డిగ్రీస్. సో ఇక్కడ దాకా ఈ యాంగిల్ 60 డిగ్రీస్ అని ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఈజీగానే ఫైండ్ చేయగలిగాం. బట్ 1:20 అయింది. 20 మినిట్స్కి అవర్ హ్యాండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, 1 మినిట్కి హాఫ్ డిగ్రీ
ఈ కాన్సెప్ట్లో 1 మినిట్కి హాఫ్ డిగ్రీ మూవ్ అయింది అవర్స్ హ్యాండ్. 20 మినిట్స్కి ఎంత మూవ్ అవుతుంది? 20 × 1/2 అంటే 10 డిగ్రీస్ మూవ్ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 10 డిగ్రీస్ మూవ్ అయింది. ఇది టోటల్ 30 డిగ్రీస్. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 డిగ్రీస్ మూవ్ అయింది 120 అయ్యేటప్పటికి. అంటే రిమైనింగ్ ఇంకా ఎంత ఉంటుంది? 20 డిగ్రీస్ ఉంటుంది. అంటే 20 డిగ్రీస్ ఉంటుంది. అంటే 30 + 30 + 20. సో యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ when time is 120 equal to 30 + 30 + 20, that is equal to 80 degrees. అర్థమైందా? ఇది 30 ఇది 120 అయ్యేటప్పటికి 1 దగ్గర ఉన్న అవర్స్ హ్యాండ్ కొద్దిగా మూవ్ అవుతుంది. అది ఎంత మూవ్ అయిందో తెలియాలంటే మనకి మినిట్కి హాఫ్ డిగ్రీ చొప్పున అవర్స్ హ్యాండ్ మూవ్ అవుతుంది. సో 20 మినిట్స్కి అవర్స్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? ఎన్ని డిగ్రీస్ మూవ్ అవుతుంది? 20 × 1/2 10 డిగ్రీస్. 10 డిగ్రీస్ మూవ్ అయింది. ఇంకా ఎన్ని డిగ్రీస్ రిమైనింగ్ ఉంటుంది? ఇది ఇక్కడ నుంచి 1 to 2 30 డిగ్రీస్. అందులో 10 డిగ్రీస్ మూవ్ అయింది. ఇంకా మిగిలింది 20 డిగ్రీస్ ఉంటుంది. సో టోటల్ ఈజ్ 30 + 30 + 20 80 డిగ్రీస్. దట్ ఈస్ ద ఆన్సర్. Next question. What is the angle between minutes hand and hours hand when the time is 4:45? So 4:45 అయినప్పుడు మినిట్స్ హ్యాండ్కి అవర్స్ హ్యాండ్కి మధ్య ఉన్న యాంగిల్. సో 4:45 అంటే మినిట్స్ హ్యాండ్ 9 దగ్గర ఉంటుంది. 4కి 5కి మధ్యలో 5కి దగ్గరగా అవర్స్ హ్యాండ్ ఉంటుంది. సో ఇది 4:45. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే అగైన్ 9కి 8కి మధ్యలో 30 డిగ్రీస్ మనకు తెలుసు యాంగిల్. 8కి 7కి మధ్యలో 30 డిగ్రీస్ యాంగిల్ ఉంటుందని మనకు తెలుసు. 7కి 6కి 30 డిగ్రీస్ ఉంటుందని తెలుసు. 6కి 5కి కూడా 30 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ అవుతుందని మనకి తెలుసు. నౌ ఇప్పుడు 5కి 4కి మధ్యలో ఉంది. ఇది 4 నుంచి 45 మినిట్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 4:45 అంటే 4 నుంచి 45 మినిట్స్ హ్యాండ్ కదిలినప్పుడు అవర్స్ హ్యాండ్ 4 నుంచి ఎంత డిస్టెన్స్ కదులుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 45 మినిట్స్కి మినిట్స్ హ్యాండ్ 9 దగ్గర ఉంది. 45 మినిట్స్కి 4 నుంచి 5కి మధ్యలో అవర్స్ హ్యాండ్ ఎంత మూవ్ అయిందో తెలియాలి. 1 మినిట్కి హాఫ్ డిగ్రీ మూవ్ అవుతుంది. 1 మినిట్కి హాఫ్ డిగ్రీ అవర్స్ హ్యాండ్ మూవ్ అవుతుంది. కాబట్టి 45 మినిట్స్కి 45 × 1/2 దట్ ఈజ్ 22.5 డిగ్రీస్. అంటే 4:45కి ఇది 4 అయినట్టు. ఇక్కడి నుంచి ఇక్కడికి 22.5 డిగ్రీస్ మూవ్ అయింది. యాక్చువల్గా ఇది టోటల్ ఎన్ని డిగ్రీస్? 30 డిగ్రీస్. అంటే రిమైనింగ్ 22.5 డిగ్రీస్ ఆల్రెడీ మూవ్ అయిందంటే ఇంకా ఇక్కడికి మధ్యలో యాంగిల్ 7.5 డిగ్రీస్ రిమైనింగ్ ఉంటుంది. అంటే 30 డిగ్రీస్లో ఆల్రెడీ 22.5 డిగ్రీస్ మూవ్ అయింది. ఇంకా మిగిలిన యాంగిల్ 7.5 డిగ్రీస్. సో దట్ ఈజ్ 30 + 30 + 30 + 30 + 7.5 430 127.5 30 + 30 + 30 + 30 + 7.5 degrees, that is equal to 127.5 degrees. The angle between minutes hand and hours hand when the time is 4:45 is 127.5 degrees. That is the answer. ఇప్పటిదాకా మనం మినిట్స్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాగో చూసాం. ఇది బేసిక్స్. ఇది తెలిస్తే ఎలాంటి సమ్ అయినా సాల్వ్ చేయొచ్చు. దీనికి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మెథడ్ కూడా ఉంది.
దిస్ ఈజ్ ద ఫార్ములా 30h మైనస్ 11/2m. సో 30h మైనస్ 11/2mలో హెచ్ అంటే హవర్స్, ఎం అంటే మినిట్స్. సపోజ్ 120 ఇందాక 120కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 80 degrees వచ్చింది. ఇప్పుడు 120కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. 120 టైం అయినప్పుడు యాంగిల్ మినిట్స్ హ్యాండ్కి అవర్స్ హ్యాండ్కి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుందో ఫార్ములా మెథడ్లో ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. ఇంటూ 20 మినిట్స్ హ్యాండ్లో 20 minutes కాబట్టి మినిట్స్ 20, అవర్స్ 1 కాబట్టి 1, 30 మైనస్ 2 10 times 11 into 10 110. ఇది మోడ్ ఎందుకు వేసాడంటే నెగిటివ్ వాల్యూ వస్తే పాజిటివ్ అవుతుంది అనమాట. అంటే 30కి 110కి డిఫరెన్స్, అది పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. 110కి 30కి డిఫరెన్స్ -80 అంటే +80 తీసుకోవాలి, 80 degrees. సో 80 degrees ఇది ఫార్ములా మెథడ్. ఇప్పుడు ఒక సమ్ ఫార్ములా మెథడ్లో చేస్తే ఎలాగా, బేసిక్ మెథడ్లో చేస్తే ఎలాగా చూద్దాం. 12:30 టైం. 12:30 టైం అంటే సో 12:30. సో 12:30 అయినప్పుడు టైము మినిట్స్ హ్యాండ్కి అవర్స్ హ్యాండ్కి యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 12:30 ఇక్కడ బేసిక్ మెథడ్ చూద్దాం. 6కి 5కి ఇక్కడ దీనికి 30 degrees, మళ్ళీ ఇక్కడ 30 degrees, 30 degrees. 1 2 3 4 5 బేసిక్ మెథడ్ చూస్తున్నాం. 5 30s 150 degrees ప్లస్ 12:30 టైం అయినప్పుడు 150 ప్లస్ ఇక్కడ 30 minutes అవర్ హ్యాండ్ మూవ్ అయింది. 1 minuteలో అవర్ హ్యాండ్ ½ degree మూవ్ అవుతుంది. 30 minutesలో అవర్ హ్యాండ్ 30 minutesలో అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? 30 into 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 minutes 15 degrees మూవ్ అవుతుంది. అంటే 150 degrees ప్లస్ 15 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు 165 degrees. సో ఈ యాంగిల్ 165 degrees. సేమ్ దీన్నే ఫార్ములా బేస్డ్గా ఎలా చేయాలో చూద్దాం. సో 30 వేస్తారు, అవర్స్లో 12 అవర్స్ అంటే 12 కాబట్టి 11/2 minutes 30 కాబట్టి 30 వేస్తాం. సో 30 12s 360 మైనస్ 11/2 into 30 15 times 11 15s 165 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 05 15 6 9 195. సో ఇక్కడ చూసారా 195 degrees వచ్చింది. మరి ఇక్కడ చూసినప్పుడు 165 degrees వచ్చింది. బేసిక్ మెథడ్లో మనం జనరల్గా సాల్వ్ చేసినప్పుడు 165 degrees వచ్చింది. ఇలా సాల్వ్ చేసినప్పుడు 195 degrees వచ్చింది. 195 degrees అంటే ఏంటంటే ఈ యాంగిల్ మీకు ఎప్పుడు ఆన్సర్లో 180 degrees కన్నా ఎక్కువ వచ్చిందనుకో, యాక్చువల్గా ఇది స్ట్రైట్ లైన్లో ఉంటాయి, ఇది 180 degrees. దీనికి యాంగిల్ అంటే ఇది కదా, ఇది అవుటర్ యాంగిల్, ఇది ఇన్నర్ యాంగిల్. మనం ఎక్కువగా ఇన్నర్ యాంగిలే యూజ్ చేస్తాం. సో ఆన్సర్ 195 degrees వచ్చినప్పుడు ఇలా ఫార్ములా మెథడ్లో 180 కన్నా ఏది గ్రేటర్గా వచ్చినా కానీ ఆ వాల్యూని 360 నుంచి మైనస్ చేస్తాం, అప్పుడు 165 degrees వస్తుంది. సో ఫార్ములా బేస్డ్గా చేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి ఇది 180 degrees కన్నా ఎక్కువ వాల్యూ రావచ్చు.
అప్పుడు ఏం చేయాలంటే అగైన్ 360లోంచి 195 తీసేస్తే 165 డిగ్రీస్ ఇంటర్నల్ యాంగిల్ అనేది వస్తుంది. సో ఈ రెండింటికి ఆన్సర్ డిఫరెంట్ వచ్చింది ఏంటి, ఫస్ట్లోని కంగారు పడకండి. వచ్చిన ఆన్సర్కి ఫార్ములా మెథడ్లో అయితే 360 నుంచి 195 డిఫరెన్స్ చేసేయాలి. ఎప్పుడు 180 కన్నా ఎక్కువ వస్తే ఈ వాల్యూ. సో కంగారు పడొద్దు. సో చూసారు కదా, బేసిక్ మెథడ్ చేసినప్పుడు ఈజీగా వస్తుంది ఆన్సర్. ఒకవేళ ఇలా చేయడం రాదు అనుకుంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా గుర్తుపెట్టుకున్నప్పుడు కూడా ఒకవేళ లాస్ట్లో ఆన్సర్ 180 డిగ్రీస్ కన్నా ఎక్కువ వస్తే అగైన్ 360తో మైనస్ చేసుకుంటే అది ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈజ్ ఫైండింగ్ ది యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్. సో మీకు ఎగ్జామ్స్లో ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాడు. ఏంటంటే అది ఇన్ హౌ మెనీ టైమ్స్ ది మినిట్స్ హ్యాండ్ అండ్ హవర్స్ హ్యాండ్ కొలైడ్ ఈచ్ అదర్ ఇన్ 12 hours. సో 12 hours టైం తీసుకుంటే మినిట్స్ హ్యాండ్ హవర్స్ హ్యాండ్ ఎన్ని టైమ్స్ రెండు క్రాస్ అవుతాయి అని అడుగుతాడు. మీరు ఎప్పుడన్నా టైం చూసినప్పుడు ఇది 12 o'clock, ఓకే. 12 to 1 మధ్యలో ఎప్పుడైనా హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కొలైడ్ అవుతాయా? ఎప్పుడూ అవ్వవు. అదే 1కి 2కి మధ్యలో అవుతాయి. 1కి 2కి మధ్యలో సమ్ పర్టికులర్ టైం దగ్గర మీకు ఇలా కనిపిస్తుంది. అలాగే 2కి 3కి మధ్యలో కూడా సమ్ 2:10 దాటిన తర్వాత ఇలాగ హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కొలైడ్ అయినట్టు కనిపిస్తాయి. అందుకని సో 12కి 1కి మధ్యలో మాత్రం మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్ అనేవి రెండు కొలైడ్ అవ్వవు. సో ఇన్ 12 hours హౌ మెనీ టైమ్స్ ద మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ విల్ కొలైడ్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 టైమ్స్ ఇన్ 12 hours. 12 hoursలో 11 టైమ్స్ మినిట్స్ హ్యాండ్ అండ్ హవర్స్ హ్యాండ్ విల్ కొలైడ్ ఈచ్ అదర్. అదే ఇన్ ఏ డే అంటే 12 hoursలో ఎన్ని టైమ్స్ కొలైడ్ అవుతాయి అంటే 22 టైమ్స్. 12 hoursలో 11 టైమ్స్, 24 hoursలో 22 టైమ్స్. ఇది గుర్తుపెట్టేసుకోండి. 12 hoursలో 11 టైమ్స్ కొలైడ్ అవుతాయని, 24 hoursలో 22 టైమ్స్ కొలైడ్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్స్లో. సో ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్.